గాయ్స్ ఫైనల్గా ఇండియా గెలిచింది. హిస్టరీ డిఫీట్. అసలు ఏం పర్ఫార్మెన్స్, ప్యూర్ డామినేషన్. అసలు స్టార్ట్ చేద్దాం, పులి నుంచి స్టార్ట్ చేద్దాం. పంజా ఇసిరింది, కానీ ఏం బ్యాటింగ్ బాయ్. అసలు మామూలుగా టోర్నమెంట్ మొత్తం అసలు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లేదు, కానీ ఫైనల్ దాచిపెట్టిండు. అసలు ఊరా మాస్ బ్యాటింగు. ఫాస్టెస్ట్ 50 తనది. ఓన్లీ జస్ట్ 18 బాల్స్లో కొట్టిండు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 256. తర్వాత మనం ఇంకో బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకోవాలి. ఎవరనుకోండి, చెటా. వాట్ ఏ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ తన నుంచి. అమేజింగ్ రేంజ్ ఆఫ్ హిట్టింగ్ షాట్స్. అసలు మామూలు బ్యాటింగ్ కాదు అసలు తనది కూడా. ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తనకి, అసలు టీంలోనే లేకుండే. అలాంటి ప్లేయర్ వచ్చి పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో అనదర్ పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్. ఏం బ్యాటింగ్ బై తనది కూడా. నంబర్ 3 వచ్చేసి అగ్రెసివ్ ఆడడం అనేది ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. నిజం చెప్తున్నా కదా, టాప్ 3 అనేది ముగ్గురు షేర్సే. నెక్స్ట్ హార్దిక్ పాండ్యా వచ్చి చిన్న క్యామియోనే ఆడిండు. తర్వాత వికెట్లు త్వరగా పడ్డాయి. అప్పుడు వచ్చిండు భయ శివం దుబే. శివాలు ఎత్తిచ్చిండు మొత్తము. జస్ట్ 9 balls 26 runs అనేది కొట్టిండు. స్ట్రైక్ రేట్ ఏందనుకుంటే 325. అసలు మొత్తం టోటల్ స్కోర్ వచ్చేసి 255 అనేది ఇండియా ఇచ్చింది న్యూజిలాండ్కి. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఫిన్ హెలెన్ది క్యాచ్ అనేది డ్రాప్ చేసింది శివం దుబే. ఓకే, మ్యాచ్ అయిపోయింది అనుకున్నాం. తర్వాత అక్షర్ పటేల్ వచ్చి వేసిండు భయ. బాపు ఆన్ ఫైర్. తిలక్ వర్మ క్యాచ్ తీసుకుండు. అసలు మ్యాచ్ విన్నింగ్ అంటారు అక్కడి నుంచే. తర్వాత నుంచి ఒక్కొక్క వెనకాల ఒక వికెట్లు పడుతూనే ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా ద లెజెండ్, గోట్ అని నేను చెప్తా. ఎందుకంటే తన 4 వికెట్లు తీసుకుని బై. ఎకానమీ ఎంత అనుకుంటారు? జస్ట్ 3. ఇది కదా మనకు కావాల్సింది. ద రియల్ గోట్. ఒక వన్ టైం జనరేషన్ బౌలర్. డెఫినెట్గా తనకి ఆ పేరు అనేది రావాలి. వరల్డ్ కప్ గెలవడానికి మెయిన్ పిల్లర్ వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా. ఈ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది కూడా జస్ప్రీత్ బుమ్రాకే రావాలి. తర్వాత హార్దిక్ పాండ్యా కానీ అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసుకుండు. తర్వాత పులి 1 వికెట్ తీసుకుండు. ఇది కదా ఇండియా నుంచి కావాల్సింది. వాట్ ఏ కమ్బ్యాక్. అసలు డెఫినెట్గా హిస్టరీని రిపీట్ చేసింది, హిస్టరీని డిఫీట్ చేసింది. కామెంట్ చెప్పండి, మీకు ఏది ఫేవరెట్ ఇన్నింగ్స్ మూమెంట్ ఉందో అనేది కామెంట్లో షేర్ చేయండి. కమాన్ ఇండియా. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ద వీడియో. డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కామెంట్లో ఛాంపియన్స్ అని కామెంట్ చేయండి ఇండియా.